స్థలం కబ్జా జరిగింది అన్నారు కదా, దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. చేసినారు. కబ్జా చేయడం కాకుండా మా చర్చిని కబ్జా చేసినారు అని అడిగితే తప్పుడు కేసులు పెట్టడం, మళ్ళీ సర్వే కరెక్ట్గా చేయించండి అని అడిగితే నేను పేరుతో సహా చెప్తా, నాకేం భయం లేదు. రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు కదా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ బినామీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏమన్నాడు తెలిసిన? సర్వే చేయమంటే ఎంఆర్ఓ మావాడు, సర్వేయర్ మావాడు, మండల్ సర్వేయర్ మావాడు, విలేజ్ సర్వేయర్ మావాడు, మమ్మల్ని దాటి రావాలి, మీ దగ్గరికి రావాలంటే సర్వే మా పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు అని చెప్పి సర్వే జరగకుండా దాదాపు 6 months ఆపేశారనమాట. అంటే ఎంఆర్ఓ వాళ్ళవాడంట, మండల సర్వేయర్ వాళ్ళవాడంట. అసలు ఇతనికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఆలోచించాలి. ఓట్లు వేసింటేనే కదా ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యేకి బినామీ అయ్యాడు. ఆ ఓట్లే వేయకుండా అతను ఓడిపోయి ఉంటే అతని అధికారం ఎక్కడుంది? అతని మాట ఎంఆర్ఓ వింటాడా? ఎంఆర్ఓ వాళ్ళ వాడు అవుతాడా అప్పుడు? అంటే ఓట్ల కోసం మనకు దండాలు పెడతారు, ఓట్లు వేయించుకున్న తర్వాత మనల్ని పడగొడతారు. మన స్థలాలని కూడా మనము స్వతంత్రంగా సర్వే చేయించుకునే పరిస్థితి లేదు. మన స్థలాలలో మనం ప్రశాంతంగా ఏదైనా చేసుకునే స్వతంత్రత మనకు లేదు. మనం అందరం ఆలోచించాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మణిపూర్ సంఘటన మనకందరికీ తెలిసిందే కదా. క్రైస్తవుల సమావేశం కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు క్రైస్తవుడా కాదా అనేది పక్కన పెట్టేస్తే కనీసం మానవత్వం ఉండాలి కదండి. కనీసం మానవత్వం ఉన్న వ్యక్తి అయితే అంత దారుణమైన సంఘటన మణిపూర్లో జరుగుతూ ఉంటే, అదే ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఉండింటే అది జరిగిండేదా? ఒకసారి మనం ఆలోచించాలి. అంత దారుణమైన సిచ్యువేషన్, లేడీస్ అని కాకుండా, పిల్లలని కాకుండా ఎంత దారుణంగా వాళ్ళని హింస పెడుతూ, వాళ్ళకి తిండి లేకుండా, ఇల్లు లేకుండా వాళ్ళని నలగగొట్టి చంపేస్తున్నారు. పార్టీ పక్కన పెడితే, మతం పక్కన పెడితే మానవత్వం ఉండాలి కదా కొంచెమైనా. అది మనం ఆలోచించాలి. ఈరోజు మణిపూర్లో జరిగింది, రేపు ఇక్కడ జరగదని గ్యారంటీ ఉందా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏమన్నాడు? బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుడి అని. వాళ్ళకు జరిగినా ఒకటే, ఇక్కడ మనకు జరిగినా ఒకటే కదా. మనం ఆలోచించాలి. వాళ్ళ గురించి మనం అందరం ప్రార్థనలు చేస్తున్నాం కదా. అట్లాంటివన్నీ మనం అరికట్టాలి అంటే సరి అయిన నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఓకేనా? ఆలోచించండి, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మనం ప్రశాంతంగా బ్రతకాలి అంటే మనకు సరి అయిన నాయకుడిని మనం ఎన్నుకోవాలి. మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓటు అనేది మన హక్కు, అంతే. ఎవరి కింద మనం వంగి బ్రతకాల్సిన అవసరమే లేదు. ఎవరికి భయపడాలి మనము? మనం అందరం క్రైస్తవులం కదా. ఎవరికి భయపడాలి మనం? మన దేవుడికి భయపడాలి, సృష్టికర్తకు భయపడాలి. సర్వము మనకు నిత్యము సమకూర్చి కంటి పాప వలె మనకి కాపాడుచు మనల్ని కాచి కాపాడే దేవుడికి మనం భయపడాలి. కానీ ఆఫ్టర్ ఆల్ మనుషులకి మనం ఏంటండి భయపడేది? మనం ఎవరు? క్రిస్టియన్స్ అంటే మనం ఎవరు? దేవుడి బిడ్డలం అంటే ఎవరండి? ప్రార్థనతో పునాదులను కదిలించే వాళ్ళము. మర్చిపోయినారా? ఇదంతా విమలారెడ్డి గారు వచ్చి మీటింగులు పెట్టుకొని ఫోన్లు చేసి, మీరు మీటింగులకు పోవద్దు, టీడీపీ మీటింగ్ పెడితే పోవద్దు. ఏమండి, ఆమె మనల్ని పోషిస్తుందా? ఏమైనా పోషిస్తుందా చెప్పండి? ఏదో కొంచెం ఓట్ల కోసం మీకేదో డబ్బులు, పాస్టర్స్కి డబ్బులు ఇచ్చిండొచ్చు. అంత మాత్రాన ప్రతీది వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఏముందా? లేదు కదా. మనకు స్వాతంత్ర్యం వచ్చింది, స్వతంత్రంగా బ్రతికే హక్కు మనకుంది. స్వతంత్రంగా మన ఓటు హక్కుని మనం నిర్వర్తించుకునే హక్కు మనకుంది. కాబట్టి ఎవ్వరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని పుట్టించిన, మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనం భయపడితే చాలు. ఓకేనా?